వెనకాల పంటది కూడా తీసుకోవాలి. తిరగాలనే కూడా సరే ఇద్దరు ఇచ్చేది ఒక 8 మంది పడతారు, 6 ఎక్కువ పడతారు. ఒక్కొక్క దానికి వేపుకుంటే ఇదాన్ని ఇక్కడికి వెళ్ళి చూడండి సార్ ఎట్లా ఎక్కడ దాకా కంట సూపు మీరు ఎట్లా ఒక వారం 10 రోజులు అయితే ఏమైనా రిపోర్ట్ పెట్టేదా ఇప్పుడు ఎక్కడెక్కడ మన మండలంలో ఇంకా బాగా డ్యామేజ్ తిప్పనపేటలో కూడా కొంత అయిందన్నారు. సార్ ఆ తిప్పనపేటలో 10 ఎకరాలు ఇంకా 10 ఎకరాలు మరి అదేమో చూస్తుందా ఎందుకట ఎందుకైతే ఏవో అర్జెంట్గా పోయి చూసుకురాం మనం తప్పని ఏవో చెప్పండి వినీలేనా మా మేడం అనుకుంటే మొన్ననే జైతల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నష్టం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం విపరీతమైన గాలి వర్షము వడగళ్ళ వాన పడడంతో ఇటు లక్ష్మీపూర్ గ్రామంలో దాంతో పాటుగా సోమపల్లి, సంగపల్లి, తక్కలపల్లి, అప్సీపూర్లో కొంత, తిప్పనపేటలో కొంత, లక్ష్మీదేవపల్లిలో ఈ పంట నష్టం జరిగింది. ఈ పంటలో ముఖ్యంగా మొక్కజొన్న ఈ వేసవి కాలంలో పంట మార్పిడి రైతులు ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇది జరగడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా కొంత నువ్వు పంట కావచ్చు, ఇవి కూడా చాలా దెబ్బతిన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతుల విషయంలో రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా సానుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. వ్యవసాయ అధికారులు మా నాయక్ గారు, హరీష్ మొదలు పెడితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వ్యవసాయ అధికారి కూడా పరిశీలించడం జరిగింది. నేను వర్షం పడిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో డిఏఓ గారితో, ఏఈఓ తిరుపతి నాయక్ గారితో, వినీలా గారితో, ఏఈఓలతో కూడా మాట్లాడడం, రైతు నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో రైతులకు పరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి మనం చూస్తూ ఉన్నాం, రైతు నాయకుడైన ముఖ్యమంత్రి ఇవాళ 4 ఎకరాల వరకు కూడా రైతు బంధు ఇవాళ ఉదయం 8:30కు పడింది. 4 ఎకరాల వరకు ముందు కూడా ఉంటుంది. కొంత గత 11 విడతలు పోయిన ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక విడత వచ్చింది, మధ్యలో ఒక 2 విడతలు రాలేదని చెప్పి బాధపడుతున్నాం. వాస్తవంగా చేపట్టినరు ఒక 8 పంటలు అయిపోయిన తర్వాత మనం మొదలుపెట్టాం. ఆ ప్రభుత్వం వచ్చిన ఒక 8 పంటల వరకు ఎన్నడూ కూడా రైతు పెట్టుబడి సాయం లాంటి ఆలోచన చేయలేదు. రైతు రుణమాఫీ కూడా జస్ట్ 25,000 ఆ రకంగా తప్ప కొంతమంది చేయడం జరిగింది. విమర్శిస్తాను కాదు, ప్రజలకు కొందరు రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వానికి విధంగా ప్రతి కొన్ని ఘటనలు
ప్రభుత్వం గతంలో ఎన్నికలు చేసినప్పుడు వాడికి ఎన్నో డబ్బు ఇచ్చాల్సిన అవసరం ఉంటుంది బాధ్యత. మీరే చూస్తే నేను టీపీలో ప్రభుత్వ హయాంలో జరిగిన డబ్బులు ఇంపిస్తుంది అది ఇక్కడ రాదు. ముఖ్యంగా రసం అంతా కూడా ఉన్నది. అందువల్ల తప్ప ఒక ఆలోచించినా కానీ గత ప్రభుత్వం కూడా ఒక 4 సంవత్సరాలు 8 పంటల వరకు సరే పథకమే ప్రారంభించారు. లాస్ట్లో ఎలక్షన్ల ముందు కూడా ఒక పంట లేదు, కొంతవరకు మాత్రమే 9,000 కోట్లు. ఇవాళ 24 కాకుండా మిగతా రుణమాఫీ కూడా జరుగుతుంది. కొంత సంవిధానం పాటించాలి. ఇప్పుడైతే నష్టపోతే బాధాకరం. వీటికి పరిహారం వచ్చే విధంగా కొంత కృషి చేస్తా. లక్ష్మీపూర్ మా ప్రాంత జైత్యాల నియోజకవర్గ రైతులు చాలా అభ్యుదయ రైతులు ఈ ప్రేమ కమిటీ ఇవన్నీ చేసి పూల బారిన కూడా పంట రాకుండా కూడా మీరు సొంత ఖర్చులతోటి అడవుల్లో విడిచిపెట్టి రావడం జరిగింది. మరి అలాంటి మీకు నష్టం జరగడం రైతన్నలకు ఆరుగాలం కష్టపడి ఒక అన్నదాతలకు ఇలాంటి కష్టం రావడం చాలా బాధాకరం. ఎడగొట్టు వనరులకి ఉంటాయి. నేను కూడా వ్యవసాయ కుటుంబంలోకి వచ్చిన వేరే వృత్తిలో ఉన్నా కానీ చాలా పెద్ద ఎత్తున పంటలు పండి పంట నష్టం జరిగినప్పుడు రైతు పడే బాధ అర్థం చేసుకునే వారు రైతు ముఖ్యమంత్రి గారికి విశేష భావం కలిగిన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పెద్ద అప్పుడు కూడా తిరుపతి రెడ్డి కూడా ఒకటి సార్ బోరు ఇదే బోరు ఇట్ట సాగు చేసి అంట కలుపుతుంది. అన్న కొద్దిగా వెనకాల జరగండి ముంగడి వాళ్ళు. ఇస్తానని చెప్పి కొంతవరకు ఉండదు మాట్లాడి అది కూడా అయితే మన అభ్యుదయ రైతున్న చోట సీడ్ ప్రాసెసింగ్ ప్లాంటేషన్లో కూడా మనం ముందుకు వెళ్ళి పోయిన ప్రభుత్వం 30 కోట్లు అదనం మంజూరు చేయించాం. 100 కోట్లు అంటే ఇది కూడా నన్ను ఆశీర్వాదించారు. మీకు నేను పనిచేస్తున్న పని కూడా నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. తెలియదు. థ్యాంక్ యూ.